నారాయణపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో డిఈటి నైపుణ్య మంత్రిత్వ శాఖ సంకల్ప పథకాన్ని అమలు చేస్తుంది. ప్రొడక్టివిటీ కౌన్సిల్ హైదరాబాద్ నిరుద్యోగ యువత కోసం శిలా గార్డెన్లో వర్క్షాప్ నిర్వహించారు. ఇందులో నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి మరియు వేతన ఉపాధి పైన అవగాహన సదస్సు కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణపేట జిల్లా డిఈటి రాజ్ కుమార్ హాజరై మాట్లాడుతూ ప్రతి యువతి యువకులు ఉద్యోగ కల్పనలో చక్కటి సందేశాన్ని అందించారు. ఎంటున్నాను కూడా తెలుసు 2+4 అని చెప్పండి, కానీ ఆయన చెప్పడు. ఒకవేళ ఎగ్జాంపుల్ ఏదో క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన వస్తున్నా రాసి పెట్టుకుంటాడు బుక్లో. వీళ్ళు చెప్పినప్పుడు నేను చూసినావా, నేను రాసింది కూడా 27 అంటే ఏంటిది? మనమే తప్ప పట్టించబడుతున్నాం. మనకు తెలుసు, మన టాలెంటెడ్. ప్రతి మనిషికి అయిపోయినటువంటి ఉంటుంది ఉంటుందమ్మా. ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఎవరికి చదువుకున్న వాళ్ళు, చదువుకునే వాళ్ళకి అందరికీ మన యొక్క తెలియనటువంటి పెద్దలైనటువంటి అంత లోకలాంటి అయిపోతుంది. మనం దాన్ని ఎలా ఉపయోగించుకున్నాం అనేటువంటి దాని మీదే మన భవిష్యత్తు అనేటువంటి ఆధారపడుతుంది. మనం ఏం చేస్తామంటే ముందు చెప్పడానికి, ధైర్యం రావడానికి ముందుకు రావాలి. నేను ఒకప్పుడు నేను మాట్లాడాలని భయపడేవాడిని. ఒక 10 మంది రాగానే కాల్చు దగ్గర ఉంచేవాడు. ఇప్పుడు 10 లక్షల పిల్లలకి కూడా తీసుకుంటే గడిచిన మాట్లాడడం మాట్లాడుతుంది, కాలం కూడా మాట్లాడుతుంది. ఎందుకు? మనలో ఉన్నటువంటి ఆ భయాన్ని పారదోలాలి. పారదోలాలంటే మనం ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని, చదివే వాళ్ళని ఏం చేయరమ్మా. ఏం చేస్తారంటే మనలో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తారు. ఎస్, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుంది, నేను ఇప్పుడు రోజు ట్రైనింగ్ ఇచ్చినా కదా, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుకోవాలంటే బయట ఇంగ్లీష్ మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతుంది. కాబట్టి ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది, మనకు మాట్లాడాలంటే భయం ఉంటుంది. కాబట్టి ఏంటంటే భయాన్ని పారదోలాలంటే. సో అట్లాంటివి ఏంటంటే ఇంతకుముందు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే